వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో భాగమే ఈ ఎర్త్ అవర్. ఎర్త్ అవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒక ఈవెంట్. భూమి కోసం ఒక గంట సమయం ఇవ్వాలని ప్రజలు తమ గృహాల్లో, వ్యాపార సంస్థల్లో ఉన్న అనవసరమైన లైట్స్ మరియు అనేక రకాల విద్యుదుపకరణాలను స్వచ్ఛందంగా ఒక గంట ఆఫ్ చేయమని చెప్పడమే ఈ ఎర్త్ అవర్లో ముఖ్య ఉద్దేశం. ఇలా పవర్ ఆఫ్ చేసి ప్రజలు పర్యావరణాన్ని రక్షించడంలో తమ వంతు పాత్రను తెలియజేయటం. ఇలా చేయడం వల్ల కరెంటు బిల్ మనకు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది. కొంతమేర భూతాపం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం పాటించే ఈ గంట సమయం భవిష్యత్ తరాలకి పూర్తి అంధకారంలోకి వెళ్లకుండా కాపాడే ప్రక్రియలో భాగం. మొట్టమొదట 2007వ సంవత్సరం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఎర్త్ అవర్ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎర్త్ అవర్ని 190 దేశాలు పాటిస్తున్నాయి. ఏ దేశంలో పుట్టిన విషయం అయినా మంచిని పాటించడంలో మన భారతదేశం ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. కాబట్టి భూమి కోసం ఒక గంట సమయం ఇవ్వాలని వ్యక్తులు, సంఘాలు మరియు వ్యాపార సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఒకరోజు మార్చి 23 రాత్రి అందరూ 8:30 నుండి 9:30 వరకు ఎర్త్ అవర్ని పాటిస్తూ మన భవిష్యత్ తరాలని వెలుగువైపు ప్రయాణించేందుకు ఈరోజు చిన్న త్యాగం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో మనందరం భాగస్వాములు అవుదాం. ఇటువంటి మంచి విషయం ప్రతి వారికి షేర్ చేసి పర్యావరణ పరిరక్షణలో మనమంతా భాగస్వాములు అవుదాం. అయ్యో మాకు తెలియదు మార్చి 23 అని అనుకోవద్దు. మీరు ఏ రోజైనా ఎర్త్ అవర్ని పాటించవచ్చు. రాబోయే 20 సంవత్సరాలు పెరుగుతున్న ప్రపంచ జనాభా అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే వనరులు తగ్గిపోతున్నాయి. కాబట్టి మన వంతు బాధ్యతగా నిజమైన పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవ్వాలంటే కేవలం సంవత్సరంలో ఒకరోజు కాదు, వీలైనన్ని ఎర్త్ అవర్స్ను మనం పాటించగలగాలి. ఇది నిజంగా మనం అంత కష్టపడే విషయం అయితే కాదు. కనీసం రోజుకి ఒక 10 నిమిషాలైనా మనం కరెంటుని ఆఫ్ చేసి చూద్దాం. అంటే సహజంగా పవర్ కట్ వచ్చే ప్రాంతాల గురించి నేను చెప్పట్లేదు. మనకి పూర్తి పవర్ సప్లై ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా మనం ఒక రోజుకు ఒక 10 నిమిషాలైనా మనం కరెంట్ని ఆఫ్ చేసి చూసి మనం పర్యావరణ పరిరక్షణలో మన వంతు కృషిని, సహాయాన్ని అందిద్దాం. స్వస్తి.